నేను పీచ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇది సీజనల్ ఫ్లేవర్. ఇప్పుడు ఎక్కువ మంది పీచే తింటారు. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎస్పెషల్గా చెప్పుకోవాలంటే ల్యాబ్ ఫామ్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఇక్కడ అంబిష్ కమ్యూనిటీలో. మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ ట్రై చేయండి. We gonna see why this Lab Valley ice cream is so famous. We gonna see step. మన అనుకున్న చూసారా పెద్ద షెడ్, ఇది ల్యాబ్ వ్యాలీ ఫామ్ వాళ్ళకి చెందినది. అండ్ వాళ్ళు ఇక్కడ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు వయసు గల దూడల్ని ఉంచుతారు. అండ్ వాళ్ళు మన ముందు ఉన్న పెద్ద సిలిండర్లలో మొక్కజొన్న పిండిని స్టోర్ చేసి పెడతారు వింటర్ టైం కోసం. ఎందుకంటే ఇక్కడ వింటర్లో మొత్తం మంచుతో కప్పిపడి ఉంటుంది, అప్పుడు పంటలు పండవు కాబట్టి సో వాటిలలో స్టోర్ చేసి ఉంచుతారు. ఎందుకంటే ఆవులకి దానా వేయటం వల్ల పాల ఉత్పత్తి అనేది ఎక్కువ వస్తుంది, అందువల్ల వాళ్ళు స్టోర్ చేసి పెడతారు. మన వెనుకున్న చూసుకుంటే సొప్ప, ఇదంతా ఆ సొప్ప ఎండాకాలం ఇక్కడ వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుతాయి కాబట్టి ఈ పక్కన చుట్టుపక్కల మొత్తం సొప్ప వేస్తారు. సొప్ప వేసి ఆ సొప్పని వాటికి దానాగా వేస్తారు ఈ సమ్మర్ టైంలో. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇంకో విషయం మనం ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలంటే, అమెరికాలో పాలని డైరెక్ట్గా అమ్మరు. అమెరికాలో ఫస్ట్ పాలు మొత్తాన్ని ప్రాసెస్ చేసి వాటిని దాంట్లో ఉన్న ఫ్యాట్ పర్సెంటేజ్ మొత్తాన్ని తీసేసి వాటిని 2% ఫ్యాట్గా ఇక్కడ స్టోర్ చేసి పెడతారు వాటి కోసం. అది వాళ్ళ ఫీల్డ్. ఇదంతా వాళ్ళ ఫీల్డ్ మొత్తం వరకు కంచేసి ఆ కంచె లోపల పెడతారు, అటు ఇటు పోకుండా. అండ్ ఇది వాతావరణం చూస్తుంటే ఎందుకో కానీ మన ఆంధ్ర సైడ్ ఉన్న వాతావరణం లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కేవలం వీళ్ళు ఈ డైరీ ఫామ్ ఎంత పచ్చగా మెయింటైన్ చేయడం వల్లే పాలు ఉత్పత్తి అనేది బాగా వస్తుంది. దానివల్ల ఐస్ క్రీమ్ కానీ మంచి టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మన దూడని చూసుకుంటే, ఈ దూడల్ని చిన్నప్పుడే సపరేట్ చేసి వీటిని చిన్న చిన్న గద్దులుగా పెట్టి ఇక్కడ ఉంచుతారు. అండ్ ఇక్కడ వాటికి ఒక దాంట్లో నీళ్ళు, ఇంకో దాంట్లో దానా పెడతారు.